మేము ఎలా శాంతిని నెలకొల్పాలో, ఏ విధముగా సమాధానముగా ఉండాలో నీ వాక్యమే ఈరోజు మాతో మాట్లాడినై ఉంటుండగా మా అందరినీ మీరు సరిచేసి మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవాలని కోరుతున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా వందనాలు తెలియజేస్తున్నాను. షాలోం. అందరూ అనండి షాలోం. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, హింసాత్మకమైన వాతావరణంలో శాంతి సమాధానాన్ని నెలకొల్పడంలో క్రైస్తవుని పని. హింసాత్మకమైన వాతావరణంలో శాంతి సమాధానం నెలకొల్పడంలో క్రైస్తవుని యొక్క పనిగా ఈరోజు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సంఘం వారు ఈ అంశాన్ని మనకు అనుగ్రహించారు. ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ, పాస్టర్ కమిటీ పెద్దలు, కమిటీ గౌరవ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ప్రపంచంలో ఎలా ఉంది? ప్రపంచమంతా దేని కొరకు ఎదురు చూస్తూ ఉంది? శాంతి సమాధానం కొరకు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా యుద్ధాలే, ఏ వైపు చూసినా కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి శాంతిని నెలకొల్పడంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, ఉక్రెయిన్ రష్యా ఈ మధ్యకాలంలో జరిగింది. ఇండియా పాకిస్తాన్ అండ్ చైనా, ఇజ్రాయెల్ పాలస్తీనా దేశంలో గాజా తదితర ప్రాంతాలలో, ఈ విధముగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో భయంకరమైనటువంటి దృశ్యాలు ఎన్నో మనకి కనబడుతూ ఉన్నాయి. ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసిన కరువులు, ఎటువైపు చూసినా కూడా రక్తపాతం ఏరులై పారుతూ ఉంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ అశాంతిలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ అశాంతిలో జీవించడానికి గల కారణం ఏంటి? ఒకసారి మనం ఆలోచన చేస్తే, మానవుని జీవితం స్వార్థముతో నిండిపోయింది. ప్రేమ అనేది ఎక్కడ చూసినా కనబడడం లేదు. ఒకరిని ఒకరు క్షమించుకుందాము, ప్రేమించుకుందామనే ఆలోచనలన్నీ కూడా మంటగలిసిపోయాయి. ఈరోజు మనం ప్రపంచంలో గమనించినట్లయితే ఎటు చూసిన యుద్ధాలు, అశాంతి, హింసలు, ఈర్ష్య, ద్వేషము, పగ, రోషం, వంచన, మనిషి సహించడం లేదు. మానవత్వం మర్చిపోయారు. లోకమంతా కూడా పాపముతోనే నిండిపోయింది. పాపములోనే జీవిస్తున్నారు. మనిషికి మధ్య ప్రేమ చల్లారింది. భయం, భక్తి, మర్యాద, ఆప్యాయత, వినయము, విధేయత, క్రమశిక్షణ, చిన్న పెద్ద గౌరవము పూర్తిగా పాడైపోయాయి. బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా మర్చిపోయారు. నువ్వెంత అంటే నీ లెక్కెంత అనే రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరికి వారే గొప్పగా, ఎవరికి వారే నాయకులుగా, ఎవరికి వారే సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే ఎన్నో భయంకరమైన దృశ్యాలు మన కళ్ళ ముందే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శాంతిని నెలకొల్పడంలో లేదా సమాధానం ఇవ్వడంలో ఆయన యొక్క పాత్ర ఎంతో గొప్పది. ఎందుకనంటే బైబిల్ అంతా ఎన్నోసార్లు మనం చదివాము, కానీ ఈనాడు బైబిల్లో నాకు బాగా ఇష్టమైన వర్డ్, ద బార్ బెరాషిత్ వర్డ్ ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము చాలా ఇష్టం. ఎందుకనంటే క్రైస్తవులు ముఖ్యంగా ఇతరులు కూడా పరిశుద్ధ గ్రంథములో బాగా ఆకర్షించే విషయాలు ఏంటంటే, కొండ మీద ప్రసంగం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక బోధకుడుగా, ఒక రబ్బూనిగా ఆయన కొండ మీద చేసినటువంటి ప్రసంగాలలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మత్తయి సువార్తలో 5-6 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. నాకు బాగా ఇష్టమైన వర్డ్ ఏంటంటే 5వ అధ్యాయము 39వ వచనము నాకు బాగా ఇష్టం. ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా,
దుష్టుణ్ణి ఎదిరింపక. అందరూ ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకనంటే యేసు ప్రభు వారే సాక్షాత్తుగా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీతో చెప్పేది ఏమనగా దుష్టుణ్ణి ఎదిరింపక. ఎందుకంటే పూర్వకాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి విధంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని కూడా ఉంటుంది అందులో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ షాలోమ్ అనేటువంటి మాట ఎంతో విలువైనది. ప్రపంచమంతా కూడా శాంతి కపోతాలు, పావురాలని వదిలిపెడతా ఉంటారు. శాంతి కపోతాలు, పావురం. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా శాంతి సమాధానం అనేది అంత కనుమరుగైపోయింది. ఎటు చూసినా యుద్ధాలే, రక్తపాతం ఏరులై పారుతూ ఉంది. కానీ యేసు ప్రభువారు ఈ లోకంలో రక్తపాతం చెందించడానికో, యుద్ధాలు చేయడానికో, లేకపోతే ఇంకేదో చేయడానికో యేసు ప్రభువారు ఈ లోకానికి రాలేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడో కూడా పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త 9వ అధ్యాయంలో మాట్లాడుతుంటాడు. ఆయన ఎవరో తెలుసా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. సమాధానకర్త. అందుకని లూకా సువార్తలో కూడా 2వ అధ్యాయంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానం అనుగ్రహించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మానవుడిగా మొట్టమొదట మనతో మనం సమాధాన పడాలి. రెండవది దేవునితో సమాధాన పడాలి. మూడవది సమాజముతో సమాధాన పడాలి. మొట్టమొదటిగా మనతో మనమే సమాధానం. ఈరోజు నేను ఎలా ఉన్నాను, నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాను, మనకు మనమే సమాధాన పడాలి. ఎందుకనగా మత్తయి సువార్త 5:9 అంటది, ఏమని చెప్తా ఉందంటే, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పడే విధంగా మనం ఉండాలి, సమాధాన పరిచేవారుగా ఉండాలి, సమాధానాన్ని కలిగించేవారుగా ఉండాలి. కానీ ఎక్కడ చూసినా మరి పగలు కక్షలు కార్పణ్యాలతో మనం జీవించకూడదని దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మౌనం అనేది చాలా విలువైనది. బురద నీళ్ళు అందరికీ బాగా తెలుసు. కొద్దిసేపు అలా మౌనంగా కొద్దిసేపు వదిలిపెడితే తేరుకుంటాయి. మంచి శ్రేష్టమైన నీళ్లుగా పైకి అవి బురదంతా కిందకు పోయిద్ది, మంచి నీళ్లు పైకి తేరుకుంటాయి. బాగా వేడిగా ఉన్న నీళ్లు కొద్దిసేపటి సమయం అలా ఉంచితే కొద్ది సమయం గడిచిపోగానే చల్లగా ఆరిపోతాయి. మరి మనం కూడా కొన్ని సందర్భాలలో మౌనంగా వహించినట్లయితే ఈ మౌనం వలన ఏమవుతుందంటే మన పరిస్థితులన్నీ కూడా చల్లబడతాయి. కానీ కోపం అనేది మనలో ఉన్నప్పుడు అంతా కూడా నష్టమే జరుగుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆ కలవరి శిలువలో యేసు ప్రభువారు ఎంత మౌనంగా ఉన్నాడు. కొట్టినా, మొక్క మీద ఉమ్మి వేసినా, పిడుగుద్దులు గుద్దినా, ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు అన్నా కూడా యేసు ప్రభువారు ఒక్క మాట అయినా కూడా యేసు ప్రభువారు మాట్లాడలేదు. ఆయన బొచ్చు కత్తిరించు గొర్రె ఎంత మౌనముగా ఉంటుందో అంత మౌనముగా యేసు ప్రభువారు ఉన్నారు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మరి ఎలా ఉండాలి ఈ సమాజంలో? అందుకని ముందుగా మనల్ని మనం సమాధాన పడాలి. రెండవదిగా దేవునితో సమాధానం. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరం కూడా దేవునితో సమాధాన పడాలి. ఆయన క్షమించకపోతే మనం ఈరోజు సమాధానం అనేది కలగదు. ఎందుకంటే క్షమించడానికి అర్హత లేనటువంటి మనం ఈ రోజున శత్రువులం. మనమంతా రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది, మనమందరము పాపులమై ఉండగా, మనమందరం బలహీనులమై ఉండగా, మనమందరము శత్రువులమై ఉండగా, మనమందరం కూడా పాపులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున మనందరి కొరకు చనిపోయినని రోమాపత్రికలో 6వ అధ్యాయంలో ఈ మాట కనబడుతూ ఉంది. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా
యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు చనిపోవుట అరుదు. ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగించవచ్చు కానీ, అయితే తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగా, మనమింకా శత్రులమై ఉండగా, మనమింకా బలహీనులమై ఉండగా, ఈ మాటలు కనబడుతూ ఉంటాయి. అక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా శత్రులమే. యేసు ప్రభు వారికి మనమందరం కూడా శత్రులమే. అయినా సరే శత్రులుగా ఉన్న మనకి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, క్షమించి సమాధానమిస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని క్షమించడానికి అర్హత లేని మనకు దేవుడు అన్కండిషనల్ లవ్, దీనినే బైబిల్లో ఏమంటారంటే అగాపే అనే లవ్ అంటారు. అగాపే లవ్. ఎన్నో ప్రేమలు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. ఆ ప్రేమ ఎంత సహనాన్నైనా భరించింది. ఈ రోజున అందుకనే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశాడు. అందుకనే ఆయన మరి ప్రేమామయుడుగా, కరుణామయుడుగా, దయామయుడుగా, జాలి కలిగినటువంటి దేవుడుగా శాంతిని, సమాధానాన్ని నెలకొల్పడానికే ఈ లోకంలోనికి యేసుప్రభు వారు వచ్చారు తప్ప ఎక్కడా కూడా యుద్ధాలు చేయడానికో, రక్తపాతాన్ని చిందించడానికో, ఇంకొక విధంగానో యేసుప్రభు వారు రాలేదు. అందుకనే ఆయన సమాధాన కర్తకు అధిపతి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పాత నిబంధనలో మనం ఎన్నో విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం గమనించినట్లయితే మొట్టమొదటి బైబిల్ పాఠములో సౌలు దావీదుని గురించి రాస్తూ ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 3000 మంది ఆయన ఒక గుహలో కూర్చున్నాడని, గుహలో దాక్కున్నాడని ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే సౌలు దావీదును చంపాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, ప్రయత్నాలు చేసి 3000 మందిని, జనాలను అక్కడ సమకూర్చాడు. అయినా సరే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళాడు. సౌలును చంపలేదు దావీదు. ఈరోజు దావీదుకు ఉన్నటువంటి ఒక స్ట్రెంగ్త్, బలం ఏంటంటే శత్రువును చంపకపోవడమే. హల్లెలూయా. ఈరోజు నీకు ఒక స్ట్రెంగ్త్ కావాలంటే, నీకు బలం కావాలంటే శత్రువును చంపకూడదు. శత్రువును మరి చంపకోకుండా వారిని ప్రేమించాలన్నదే ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. కానీ మనం శత్రువును చూడగానే కళ్ళల్లో మంట, కడుపులో మంట కూడా వేస్తుంది. శత్రువు కనుక ఎదురుపడ్డా మనకైతే కసి. ఎందుకంటే ఈ రోజున చూడండి, దావీదుకు సౌలు మరి చంపాలని చూసినా కూడా ఆయన చంపలేదు దావీదు సౌలుని. ఎందుకంటే అభిషేకించబడిన వాడు. ఆయన వస్త్రం మాత్రమే ఆయన కోసుకొని వెళ్ళాడు. సౌలును మాత్రం దావీదు ఎక్కడ కూడా చంపినట్టుగా లేదు. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శత్రువు ఎదురుగా నిలబడ్డా కూడా శత్రువును చంపలేదు దావీదు. అందుకనే దావీదును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు, గొప్ప రాజు అయ్యాడు. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకుంటూ పోతే ప్రియమైనటువంటి వారులారా, దానియేలు గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే దానియేలును నెబుకద్నెజరు మరి రాజుగారు ఆయనను సింహపు బోనులో పడవేస్తే ఆ రాత్రి దేవుడు నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన దానియేలు దగ్గరికి వచ్చి ఆ గుహ దగ్గర చూసినప్పుడు దానియేలు ఆయన చూసి అంటున్నాడు, రాజా నువ్వు చిరకాలము జీవించుదువుగాక, నీవు చిరకాలము దీవించబడుదువుగాక అని శత్రువుని గురించి ప్రార్థన చేశాడు దానియేలు సింహాల గుహలో ఉండి. నన్ను సింహాల గుహలో వేసావు కదా, నీ అంతు చూస్తాను అనుకుని దానియేలు గనుక అతని మీద పడితే ఏమైనా ఉంటుందా? ప్రియమైనటువంటి వారులారా, క్రీస్తు శకం 67వ సంవత్సరంలో నీరో చక్రవర్తి కాలం, ప్రపంచాన్ని హింసలో పరిపాలించిన చక్రవర్తులు ముగ్గురు ప్రపంచంలో. ఒకటి నీరో, రెండోది డొమేషియన్, మూడోది అంత్యోకస్ ఎపిమానస్ IV అనేటువంటి చక్రవర్తి. ఈ ముగ్గురు చక్రవర్తులు ప్రపంచంలో పరిపాలించినటువంటి వారిలో క్రూరులు ఎవరంటే నీరో, డొమేషియన్, అంత్యోకస్ ఎపిమానస్ IV. నీరో చక్రవర్తి కాలంలో బహుభయంకరమైనటువంటి హింసలు, భయంకరమైనటువంటి చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. మానవులందరినీ, క్రైస్తవులందరినీ కూడా గుంజలకు కట్టేసి తారుబోసి వారికి నొప్పి పెట్టి ఆ అగ్నికి ఆహుతి చేస్తూ ఉంటే ఆ మంటల్లో కాలిపోతున్నటువంటి ఆ క్రైస్తవులందరూ ఓ మై లార్డ్, ఓ మై గాడ్ అంటూ ప్రార్థన చేసి ప్రభువా ఈ నీరోని మనసు మారేటట్టుగా
అని ప్రార్థన చేశారు, అతని మనసు మారాలని ప్రార్థన చేశారు, కానీ నీరో చచ్చిపోవాలా, ఆయనకు అంతం కావాలని ఎక్కడ కూడా ప్రార్థన చేయాల. అదేవిధంగా స్టీఫెన్ రాళ్లతో కొడతా ఉన్నారు. బైబిల్లో మనందరికీ తెలుసు, అపోస్తల కార్యాల గ్రంథంలో. స్టీఫెన్ కూడా అక్కడ రాళ్ళ పెట్టి స్టీఫెన్ రాళ్లతో కొడతా ఉంటే స్టీఫెన్ ఏమని ప్రార్థన చేస్తుండండి? అయ్యా, ఈ పాపము వీరి మీద మోపకము అని స్టీఫెన్ కూడా ప్రార్థన చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలి. రోమపత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనములో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కాబట్టి ఇక్కడ మనం చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానం. ఈరోజు మనం శత్రువులమై ఉంటే దేవుడు మనతో సమాధాన పడ్డాడు. మనం బలహీనులమై ఉంటే దేవుడు మనతో సమాధాన పడ్డాడు. మనం పాపులమై ఉంటే క్రీస్తే మనతో సమాధాన పడడానికి సమాధానకర్తగా ఈ మధ్యలోనికి ప్రభు దిగి వచ్చాడు. అందుకని మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఆయన ఆశీర్వాదం ఇస్తూ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక అని ప్రార్థన చేసి దీవిస్తూ ఉన్నాడు, శత్రువులను కూడా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో నా యందు మీకు సమాధానము కలుగునట్లు అంటాడు అన్నమాట. నా యందు మీకు సమాధానము కలుగునట్లు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో కూడా గమనిస్తే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో యాలనియండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూస్తే, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి అంటాడు అనమాట. ఈ సమాధానం అనేది మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి హింసాయుతమైన వాతావరణములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి మన బిడ్డలారా, మనం ఎలా ఉండాలి సమాజంలో అంటే, ఒకరితో ఒకరం సమాధానంగా ఉండాలి. మొదటి తెస్సలోనిక పత్రికలో పౌలు మాట్లాడుతూ, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చదవండి. ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి. ఒకరితో ఒకరం సమాధానముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనములో గమనించినట్లయితే పౌలు గారు మాట్లాడుతూ శక్యమైతే అంటున్నాడు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. సమస్త మనుషులతో సమాధానముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనం మనుషులతో సమాధానముగా ఉండలేకపోతున్నాం. ప్రేమ అనేది చల్లారిపోయింది, క్షమాపణ అనేది కరువైపోయింది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆత్మ ఫలాల్లో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. ప్రేమ, మంచితనము, సమాధానం అనేటువంటి మాట కూడా ఆత్మ ఫలాల్లో ఒక మాటగా మనం దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగంలో మనతో మాట్లాడుతూ 5వ అధ్యాయము 43, 44 వచనాల్లో గమనిస్తూ ఉన్నాం. నీ పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించు మాట విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రియమైనటువంటి వారులారా, 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 1, శత్రువులను ప్రేమించండి. అగాపే. మొట్టమొదటిగా శత్రువులను ప్రేమించే మనసు మనకు దేవుడు అనుగ్రహించాలి. రెండవదిగా శత్రువుల కొరకు ప్రార్థించే మనసు దేవుడు మనకి ఇవ్వాలి. మూడవదిగా శత్రువులను దీవించే మనసు మనకి అనుగ్రహించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇవన్నీ చేసినప్పుడు ఈ 3 ప్రేమించాలి, శత్రువులను ప్రార్థించాలి, శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి, మూడవదిగా శత్రువులను దీవించాలి. ఇవన్నీ చేస్తే మనమందరం అప్పుడు యేసు ప్రభుల వారికి శిష్యులం అవుతాం. యోహాను సువార్తలో 13వ అధ్యాయము
35వ వచనంలో, ఎప్పుడు మనం యేసు ప్రభు వారికి శిష్యులం అవుతామంటే ఇవన్నీ చేసినప్పుడు. కానీ ఇవన్నీ మనలో ఉన్నాయా? శత్రువులను ప్రేమించే మనసు నీలో నాలో ఉన్నదా? శత్రువుల కొరకు ప్రార్థన చేసే మంచి మనసు నీలో నాలో ఉన్నదా? శత్రువుల కొరకు దీవించే మనసు నీలో నాలో ఉన్నదా? యేసు ప్రభు వారిని చూడండి, కళ్ళ ఎదుటే ఆయన తిట్టినవారు, కొట్టినవారు, గుద్దినవారు, జుట్టు బీకినవారు, పురవీధులు తిప్పినవారు అందరూ ఉంటే యేసు ప్రభు వారు వారి కొరకు ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు. క్షమించాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. ఈరోజు మనం క్షమించట్లేదు కాబట్టి దెయ్యాలైనాం, అంతేనా? మనం క్షమించేటువంటి మనసు మనలో కలిగి ఉండాలి. అప్పుడు అందుకని యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 35వ వచనం చదవండి. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ అప్పుడు నాకు శిష్యులు అవుతారు. ఎప్పుడంటే శత్రువులను ప్రేమించినప్పుడు, శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, శత్రువులను దీవించినప్పుడు అప్పుడు మీరు నాకు శిష్యులు అవుతారు. అప్పటి వరకు మీరు నాకు శిష్యులు కాదు. ఎందుకంటే మనం ఒకరినొకరం క్షమించుకోకుండా, ఒకరినొకరం ప్రేమించుకోకుండా దేవుని మందిరానికి తీసుకొచ్చి కోట్ల రూపాయలు అక్కడ కానుక పెట్టినా నీకు ఆశీర్వాదం రాదు. మొట్టమొదటిగా ప్రభు అంటాడు మత్తయి సువార్తల 5వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటాడంటే, అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ నాకు ఇవ్వమంటున్నాడు దేవుడు. అంటే మనం ముందుగా ఎవరితో సమాధాన పడాలంటే మన శత్రువులతో, మనల్ని హింసించే వారితో, మనల్ని బాధ పెట్టినటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారితో మనం సమాధాన పడి దేవుని మందిరంలోనికి రావాలి. అప్పుడు నువ్వు ఇచ్చినటువంటి అర్పణ నేను అంగీకరించుతాను, లక్ష్యం ఉంచుతాను, నా మదిలో ఉంచుకుంటానని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిచ్చాడు. అప్పటి వరకు మనం ఆయన మదిలో ఉండం. ఎందుకంటే కానుకలు ఇవ్వడంలో అందరం కూడా ఇస్తాం. కయ్యను ఇచ్చాడు, హేబేలు ఇచ్చాడు. కయ్యను ఇచ్చినటువంటి కానుకను లక్ష్య పెట్టలేదు, హేబేలు ఇచ్చినటువంటి కానుకను మాత్రం లక్ష్య పెట్టాడు. ఎందుకు అని అంటే కయ్యనేమో ఏదో పంటలో పండినటువంటి దాంట్లో కొంత భాగాన్ని ఇచ్చాడు, కానీ హేబేలు మాత్రం తొలుచూలు దాన్ని బెన్ బెహరే అంటారు అనమాట, హెబ్రూ వర్డ్. అంటే తొలుచూలు వాటిని దేవునికి ఇస్తే దేవుడు అతన్ని లక్ష్య పెట్టెను. లక్ష్యం అంటే మదిలో జ్ఞాపకం చేసుకోవడం. ఈ రోజున ప్రభువు కూడా మనమిచ్చే ప్రతి అర్పణ కూడా ఆయన లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టడం అంటే మదిలో ఉంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవడం. మనం ఎవరన్నా సహాయం చేస్తే మతిలో పెట్టుకుంటా, నేను ఎన్ని చేసినో కనీసం కృతజ్ఞత లేదంటారు కొంతమంది. అంటే మర్చిపోయావా, ఎన్నో చేశాను, నీకు మతిలో లేనా, గుర్తు లేనా, ఎన్ని హెల్ప్ చేశాను అంటాం. ఈరోజు దేవుడు కూడా అదే లక్ష్య పెట్టడం అంటే అర్థం అదే, బెన్ బెహరే అంటారు అనమాట. అనగా దాని అర్థం ఏంటంటే మదిలో ఉంచుకోవడం. లక్ష్య పెట్టడం అంటే మదిలో ఉంచుకోవడం. అందుకని దేవుడు మరి హేబేలును దేవుడు మదిలో పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ముందుగా మనం వెళ్ళి మన తోటి వారితో, మన శత్రువులతో సమాధాన పడి దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే పౌలు గారు అంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలో, మీ శత్రువులు ఆకలి కొని ఉంటే, మీ శత్రువులు దాహము కొని ఉంటే, మీ శత్రువులు కనుక మరి ఆహారము ఆకలితో ఉంటే ఏం చేయాలా చూడండి. దేవుడు అంటున్నాడు రోమాపత్రిక ఈరోజు మనం చదువుకున్న 2వ పాఠంలో 12వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే, పగను విడిచి ప్రేమను చాటుడి. దేవుడు మాట్లాడుతున్నాడు, పగను విడిచి ప్రేమను చాటండి. మనలో ఎప్పుడు కూడా ఈ పగ, ఈ ఈర్ష, ద్వేషం ఉండటం వలన మనకన్నీ కూడా బలహీనతలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనలో కోపం చల్లారుతుందో, పగల ఉండకుండా ఉంటామో, ప్రశాంతంగా ఉంటామో, అప్పుడే సమాధానమైనటువంటి విధానం దేవుడు అనుగ్రహిస్తాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, మీ శత్రువులు ఆకలి కొని ఉంటే వారికి భోజనం పెట్టండి, దప్పికొని ఉంటే దాహం ఇవ్వండి, అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదురు. శత్రువులు ఆకలి కొంటే అక్క మా ఇంటికి రా భోజనం పెడతా అని అంటారా? ఈరోజు శత్రువులు మన ఇంటికి వస్తే భోజనం పెడతామా? మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఇస్తామా? కష్టమైనవే. యేసు ప్రభువారు చెప్పిన మాటలన్నీ కూడా చాలా కష్టం, చాలా కఠినమైనటువంటి మాటలు ఇవి. యేసు ప్రభువారు నేను మీతో చెప్పినది ఏమనగా అంటాడు,
కాబట్టి ఆయన చెప్పిన మాటలు పాటించడం అంటే చాలా కష్టమే. అందుకని 39వ వచనంలో దుష్టుణ్ణి ఎదిరింపక, ఈ మాట నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పుడు కూడా దుష్టుని ఎదిరించవద్దు. గాంధీ గారికి కూడా, మహాత్మా గాంధీకి ఈ మాటే బైబిల్లో ఆయనకు నచ్చిన వాడు. నిజమైన క్రైస్తవులు ఎవరో నాకు బాగా తెలుసు, క్రీస్తు ఎవరో నాకు తెలుసు, కానీ నేను నిజమైన క్రైస్తవుని చూడలేదు అన్నాడు మహాత్మా గాంధీ. యేసుక్రీస్తు ఎవరో నాకు బాగా తెలుసు, కానీ నిజమైన క్రైస్తవుని నేను చూడలేదు అన్నాడు. ఎందుకంటే క్రైస్తవులు చెబుతారే కానీ చెయ్యరు. యేసు ప్రభువారు ఏది చెప్పాడో అదే చేశాడు, ఏది చేశాడో అదే చెప్పాడు, ఏది చెప్పాడో అదే చేశాడు. కానీ అందుకనే ఆయన అహింస మార్గాన్ని ఎన్నుకొని స్వాతంత్రం కోసం గాంధీ గారు ఒకవేళ ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రపంచమంతా కూడా శాంతి శాంతి షాలోమ్ షాలోమ్ అంటూ శాంతి కొరకే ప్రయత్నాలు చేస్తూ యుద్ధాలు ఆపాలని చూస్తూ ఉన్నాం. కానీ ఆపాలని చూసినా కూడా మరి ఎన్నో భయంకరమైన దృశ్యాలు, అణుబాంబులు. ఎప్పుడో 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబు వాడారు. ఏ దేశం అది? హిరోషిమా నాగసాకియా దేశం మీద మరి జర్మన్ వారు వేసినటువంటి అణుబాంబు దాడి వలన ఇప్పటికీ కూడా సుమారుగా ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి మొలక కూడా మొలకట్ల. అక్కడ పుట్టినటువంటి ప్రజలు, అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా ఎలా ఉన్నారంటే జీవోత్సవంలాగా, కాళ్ళు వంకరబోయి, చేతులు వంకరబోయి, ఎముకలన్నీ బలహీనమైపోయి ఆ విస్ఫోటనం వలన, ఆ ప్రమాదం వలన, ఆ బాంబు దాడి వలన, అణుబాంబు వాటి వలన ఇప్పటికీ కూడా ప్రజలు జీవోత్సవంలాగా ఉన్నారు. దేవుడు వారిని చూసి బాధపడుతూ ఉన్నాడు. ద పెయిన్ ఆఫ్ గాడ్. 3వ ప్రపంచ యుద్ధం ఈ మధ్యకాలంలో ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని భయంతో వణికిపోయాం. ఒకవేళ వస్తే ప్రతి దేశం వారు కూడా మా దగ్గర ఇంత సామాగ్రి ఉంది, ఇంత సామాగ్రి ఉంది, ఇన్ని బాంబులు ఉన్నాయి, అన్ని బాంబులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ శాంతి సమాధానం కొరకు సంధిని కుదుర్చుకునేటువంటి పరిస్థితులు నెలకొల్పబడడం లేదు. ఈ రోజున ప్రపంచమంతా కూడా ఈ విస్ఫోటనం వైపే చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా శాంతి సమాధానం అనేది కరువైపోయింది. క్షణక్షణం భయంకరమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన శత్రువులను గురించి మనం ఎలా ఉండాలి. కాబట్టి హింసాయుతమైనటువంటి వాతావరణంలో సంపూర్ణమైన క్షేమాన్ని మనం కలిగించాలి. ఎందుకంటే ఎవరు బాధపడడం దేవునికి ఇష్టమైంది కాదు. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో 50వ వచనంలో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అసమాధానముగా ఉంటే దేవుడు ఆమెను ప్రేమించి, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పది, నీ విశ్వాసమే నిన్ను రక్షించును, సమాధానము గలదానవై పొమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. లూకాసు సువార్త 7వ అధ్యాయము 50వ వచనం చదవండి. అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానము గలదానవై పొమ్ము. ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. శాంతి, సమాధానము, నీతి, న్యాయము, ఈ మాటలు ఒకదానికొకటి విడగొట్టలేనివి. ఈ రెండు కూడా జంట పదాలు. నీతి, న్యాయం, శాంతి, సమాధానం ఇవన్నీ కూడా జంట పదాలు. వీటిని మనం విడగొట్టలేము. కాబట్టి ఈరోజు మనమందరం కూడా మరి దేవుని ప్రేమించిన వారము, దేవుని కలిగినటువంటి వారము కాబట్టి పగ తీర్చుకొనవద్దు. పౌలు గారు మాట్లాడుతున్నాడు ఈ రోజున 12వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనంలో, పగ తీర్చుకొనవద్దు. ఏముందండి? మీకు మీరే పగ తీర్చుకొనక. పగ తీర్చుకొనవద్దు. ఈ మధ్యన అన్ని కోపాలు, ఎక్కడ చూసినా ఈ బీపీలు, షుగర్లు ఎక్కువైనాయి. నీకు బీపీ వస్తే ఏపీ వణుకుతుందేమో. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీపీ, ఈ కోపం అనేది ఎక్కడ కూడా మనం ప్రదర్శించకూడదు అన్నది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందుకనే లూకాసు వార్త 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటాడు, భూమి మీద నేను సమాధానము ఇవ్వడానికే నేను వచ్చాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, సమస్త మనుషులతో సమాధానముగా ఉండాలి, ప్రపంచముతో సమాధానముగా ఉండాలి, దేశంలో మనం సమాధానాన్ని నెలకొల్పే వారుగా ఉండాలి తప్ప మరి అసమాధానము, అహింస
ఇచ్చేవారుగా ఉండొద్దన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని పీస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వైలెన్స్, హింసాయుతమైన వాతావరణంలో శాంతిని సమాధానాన్ని నెలకొల్పడంలో ఒక క్రైస్తవుడిగా మన పని ఏంటి? ఈ రోజున నేను, నా దేశం, నా ప్రపంచం, నా సృష్టి, దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టిని మనం కాయాలి, మేపాలి. 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక ముఖ్యమైన బాధ్యత చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఏముంది? దేవుడు కలగజేసినటువంటి సృష్టిలో తీసుకొని ఈ ఏదోను తోట, అంటే ఈ ప్రపంచంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడో తెలుసా? దానిని కాచుటకును, దానిని సేద్యపరచుటకును, సేద్యపరచుటకును దానిలో ఉంచెను. దీన్ని కాపాడడానికే. అంతేగాని హింసా మార్గాన్ని మనం కలిగి విస్ఫోటనాలు చేసి, యుద్ధాలు చేసి, బాంబుల దాడులు చేసి ప్రజలు రక్తపాతం సిందించుకోవడం అనేది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు కలగజేసినటువంటి సృష్టిని మనం ఏం చేయాలంటే కాపాడాలి. దాన్ని కాచుటకును, సేద్యపరచుటకును నేను అందులో నిన్ను ఉంచాను. కాబట్టి మనం హింసాయుతమైన వాతావరణంలో మనం జీవించరాదు. అహింసలో, శాంతి సమాధానాలు నెలకొల్పడంలో మనమందరము కూడా బాధ్యతను కలిగి ఉండాలి. ఎందుకనంటే యాకోబు, ఏశావు ఇద్దరు కూడా అన్నదమ్ములే. ఒకానొక సందర్భంలో యాకోబు ఏం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. ఇస్సాకుని ఏం చేశాడు? మోసం చేసి మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. యాకోబును దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. మరలా యాకోబు అక్కడి నుంచి బయలుదేరి తన సొంత దేశానికి వస్తూ ఉంటే అన్న ఏశావు ఎదురవుతాడు కదండి. యాకోబు ఏశావు ఎదురైతే ఏశావుకి తమ్ముడి మీద ఎంత కోపం ఉండాలా? నాకు రావాల్సిన దీవెన రానివ్వకుండా అడ్డుపడి తండ్రిని మోసం చేసి, నన్ను మోసం చేసి, మరి దీవెనలన్నీ పొందుకొని యాకోబు ఇంతగా దీవించబడ్డాడు కదా, వీడు నన్ను మోసం చేశాడని ఏశావు యాకోబు మీద పడి యుద్ధం చేయొచ్చు. కానీ వారిద్దరు కూడా ఎదురుపడ్డప్పుడు ఒక్కరినొక్కరు ఏం చేశారు? కౌగిలించుకొని ముద్దాడి సంతోషపడ్డారు. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఏశావును కూడా మనం చూసినట్లయితే, మరి యోసేపును కూడా మనం గమనిస్తే అన్నలు ఒకానొక సందర్భంలో మరి గోతులో పడేశారు, అమ్మేశారు. ఎక్కడో ఇతర దేశంలో, ఆయన ఐగుప్తు దేశంలో రాజైపోయాడు. కరువు కాటకాలు వచ్చినాయి. ఈ అన్నలందరూ మళ్ళీ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు, యోసేపు దగ్గరికి. అప్పుడు కూడా వీళ్ళు నా శత్రువులు, నన్ను అమ్మేశారు, నన్ను గోతులో పడేశారని యోసేపు వారిని కఠినంగా చూడొచ్చు. కానీ యోసేపు అన్నలను ఎంతగానో ప్రేమించాడు. వారికి కావలసిన గ్రాసం, వారికి కావలసినటువంటి కరువు కాటకాలలో ఇబ్బందులు ఉంటే తన తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడని తెలుసుకొని అన్నదమ్ములందరిని కూడా యోసేపు ప్రేమించాడు. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మ కలిగిన వాడు. ఈ రోజున మనమందరం కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటే మనలో శాంతి సమాధానాన్ని నెలకొల్పేవారుగా ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, షాలోమ్ అనేది హిబ్రూ వర్డ్, ఐరీన్ అనేది గ్రీక్ వర్డ్. కాబట్టి ప్రపంచమంతా కూడా శాంతి సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మనము ఈ హింసాయుతమైన వాతావరణంలో శాంతిని నెలకొల్పి సమాధానాన్ని నెలకొల్పడంలో మనము కీడెంచి మేలు చెయ్యాలి అని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అందుకనే మనందరి కొరకు యేసు ప్రభువారు శాంతిని సమాధానాన్ని నెలకొల్పడానికే ఆ కల్వరి శిలువలో తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని మనకు చిందించి ఈ లోకమంతటికి శాంతిని సమాధానాన్ని నెలకొల్పి ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక వర్డ్, దుష్టుణ్ణి ఎదిరింపక. ఈ మాటే మనం ఎప్పుడు కూడా అండర్లైన్ చేసుకోవాలి. దుష్టుణ్ణి ఎదిరింపక. అహింస మార్గములో శాంతి సమాధానము నెలకొల్పడంలో మన వంతుగా ఒక క్రైస్తవునిగా మనం బాధ్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ వందనాలు, స్తోత్రములు నాయనా. హింసాత్మకమైన పరిస్థితుల్లో శాంతిని నెలకొల్పడంలో ఒక క్రైస్తవుని పని అని మరొకసారి మీరు మాకు తెలియజేశారు ప్రభువా. ఈ లోకానికి నీవు సమాధానకర్తగా, శాంతిదూతగా మానవులందరినీ ప్రభువా సమాధానపరచడానికి ఈ లోకంలోనికి మీరు వచ్చారు. ఆ కలవరి సిలువలో మీరు పడిన ఆ శ్రమల వలన,
హింసల వలన సమాధానమును అనుగ్రహించారు ప్రభువా, మీకు స్తోత్రాలు. నిన్ను కలిగిన మేము, నిన్ను సంపాదించుకున్నటువంటి మేము ప్రభువా, ఈ లోకములో సమాధానమును నెలకొల్పే వారముగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచమంతా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి. ఏ దేశంలో చూసిన అంతరంగిక యుద్ధాలు, ఏ దేశము చూసిన బోర్డర్లో అనేక రకాలైనటువంటి యుద్ధాలు నెలకొల్పబడుతూ అనేక రకాలైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది ప్రభువా. ఈ ప్రపంచాన్ని కేవలం నీ మాట ద్వారా కలిగించి మానవులందరినీ కూడా ప్రభువా మీ పోలికలో నిర్మాణం చేసినటువంటి దేవుడు ప్రభువా. సమాజం అంతా శాంతిగా సమాధానముగా ఉండాలి అని మీరు కోరుకుంటే మానవులు కేవలము ప్రభువా స్వార్థముతో నిండిపోయి, ప్రేమలు చల్లారిపోయి, కేవలమునైన శత్రుత్వముగా ఒకరిని ఒకరు చంపుకుంటూ దేశ దేశాల మధ్య విస్ఫోటనం కలుగుతూ అనేక రకాలైన పరిస్థితులు నెలకొల్పబడుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా మేము ఎలా శాంతి దూతలుగా ఉండాలి, శాంతి కపోతాలుగా మేము ఉండాలి, శాంతిని నెలకొల్పాలో ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒక మానవుడిగా దేవుడుగా పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ప్రజలందరి మధ్యలో గొప్ప పరిచర్య చేసి మేమందరము పాపులమై ఉండగా, మేమందరము బలహీనులమై ఉండగా, మేమందరము భక్తిహీనులమై ఉండగా, మేమందరము శత్రులమై ఉండగా మమ్మల్ని అందరినీ క్షమించి మాతో మీరు సమాధానపడి, నేను సమాధానపడ్డాను, మీరును ఒకరితో ఒకరు సమాధానముగా ఉండండి, శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి అని పౌలు గారు ప్రభా ఈరోజు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రభువా, ప్రపంచంలో శాంతిని నెలకొల్పండి ప్రభువా. ఎన్నో దేశాలలో యుద్ధాలు, మా భారతదేశము సరిహద్దుల్లో కూడా ప్రభువా ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దయగల మా ప్రభువా, యుద్ధాలు ఆపండి. మానవుల మధ్య సమైక్యత, మానవుల మధ్య ప్రేమ, ఐక్యతను ప్రభువా మీరు నెలకొల్పినైనా మీరే శాంతిని సమాధానమును ప్రభువా అనుగ్రహించండి. మీరు సమాధానకర్తగా ఈ లోకములో పుట్టబోతున్నారు అని ఆనాడు యెషయా ప్రవక్తనైనా సెలవిచ్చినట్లుగా మరొక పర్యాయం ప్రభువా మీ సమాధానమును నెలకొల్పి మానవులందరినీ కూడా ప్రభువా మీరు ప్రేమించి కనికరించి మాలో ఈ సమాధానమనే బంధము చేత ఐక్యతను ప్రభువా నెలకొల్పమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.